అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎన్నో ఏళ్ల వెనక్కి, అంటే నవంబర్ 1940 నాటి అఖండ జ్యోతి సంచికలోకి. అది కేవలం పత్రిక కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, ఒక జ్ఞానదీపం. మరి ఆలస్యం దేనికి? అందులోని లోతైన విషయాలని మనం కలిసి తెలుసుకుందాం రండి. మొదట్లోనే మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న. 24 ఘంటే కా సాథీ అంటే 24 గంటల నేస్తం అనే వ్యాసం నుంచి ప్రేరణ పొందిందిది. ఒక్కసారి ఆలోచించండి, మనతో 24 గంటలు ప్రతి క్షణం నీడలా ఉండే ఆ ఒక్క నేస్తం అది ఏమైయుంటుంది? సో ఒక సాధకుడి ప్రయాణం మొదలవ్వాలంటే దానికి ఒక బలమైన పునాది కావాలి కదా. ఆ పునాది ఏంటో తెలుసా? రెండు విషయాలు: సత్యం మరియు పవిత్రత. ఈ రెండూ లేకపోతే ఆ ప్రయాణం ముందుకు సాగడమే కష్టం. పదండి, ముందు వీటి గురించే మాట్లాడుకుందాం. చూడండి, సత్యా కీ ఓర్ అంటే సత్యం వైపు అనే కవిత్వంలో ఎంత అద్భుతంగా చెప్పారంటే, సాధకుడి అసలైన ప్రయాణం మొదలయ్యేదే సత్యాన్ని వెతకడంతో. తన పూర్తి అస్తిత్వాన్ని దానివైపే మళ్లించాలి. ఎందుకంటే సింపుల్, సత్యమే దైవం, సత్యమే సరైన దారి. ఇక పవిత్రత. చాలామంది దీన్ని ఒక నియమంలా, ఒక కట్టుబాటులా చూస్తారు, కాని కాదు. ఈ పత్రిక ఏం చెప్తుందంటే, పవిత్రత అనేది ఒక అపారమైన శక్తి. మనసు, శరీరం, ఆత్మ ఈ మూడూ స్వచ్ఛంగా ఉన్నాయనుకోండి, అప్పుడొచ్చే ఆ అంతర్గత బలం, ఆ క్లారిటీ, దాన్ని మాటల్లో చెప్పలేం. సరే, పునాది గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఎందుకంటే కేవలం థియరీ తెలిస్తే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఫిలాసఫీని మన అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి చూద్దాం. ఈ ప్రాక్టీస్లో ముఖ్యంగా 2 స్టెప్సున్నాయి. ఒకటి వ్రతాలు. ఇవి మనకు ఒక డిసిప్లిన్, ఒక స్ట్రక్చర్ ఇస్తాయి. రెండోది భక్తి. ముఖ్యంగా మూర్తి పూజ వెనుక ఉన్న అసలైన తత్వాన్ని, ఆ సైన్స్ని అర్థం చేసుకుంటే అప్పుడు చూడండి భక్తి ఎంత లోతుగా, ఎంత బలంగా మారుతుందో. ఇది చూడండి, లక్ష్యాలకి, వాటిని సాధించడానికి మధ్య ఉన్న వారధి క్రమశిక్షణ. ఎంత పవర్ఫుల్ కొటేషన్ కదా. డిసిప్లిన్ అనేది ఎంత అవసరమో చెప్పడానికి ఇంతకంటే మంచి మాట అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రగతికి ఇదొక కీ ఫ్యాక్టర్ అన్నమాట. సరే, మన దగ్గర లక్ష్యం ఉంది, మార్గం ఉంది. కానీ ఈ ప్రయాణం చేయడానికి ఒక వాహనం కావాలి కదా, అదే మన శరీరం. చాలామంది దీన్ని ఒక అడ్డంకిగా చూస్తారు, కాని కాదు. ఇదొక అద్భుతమైన సాధనం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అఖండ జ్యోతిలో కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదు, శారీరక ఆరోగ్యం గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు. స్నానం చేయడం కూడా ఒక కళ అని, శీర్షాసనం వల్ల కలిగే అనుభవాలు, స్వరయోగంతో రోగాలని ఎలా దూరంగా ఉంచొచ్చో, ఇలా ఎన్నో ప్రాక్టికల్ టిప్స్. ఎందుకంటే శరీరం ఫిట్గా ఉంటేనే కదా సాధన కూడా బాగా సాగుతుంది. అయితే ఈ ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండదు. దారిలో ఎన్నో అడ్డంకులొస్తాయి, సవాళ్లు ఎదురవుతాయి. కాని వాటితో పాటే కొన్ని అద్భుతమైన అంతర్దృష్టులు, గొప్ప అనుభూతులు కూడా కలుగుతాయి. ఇప్పుడు ఆ రెండిటి గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకు అడ్డంకులు బయటనుంచి వస్తాయి, లోపల నుంచి వస్తాయి. మరి వీటిని దాటడమెలా? దానికి ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఆత్మచింత, అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. మనల్ని మనం లోతుగా విశ్లేషించుకున్నప్పుడే ఆ అడ్డంకుల్ని దాటే దారి కనిపిస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. పారస్ పత్థర్ కహా హై అంటే పరుసువేది ఎక్కడ ఉంది? తెలుసుకదా, పరుసువేది తాకితే ఏదైనా బంగాళమైపోతుందని అంటారు. మరి ఆ మ్యాజికల్ స్టోన్ ఎక్కడుంది? బయట ఎక్కడో కాదు, మనల్లోనే ఉంది. నిజమైన పరివర్తన మన లోపల నుంచి రావాలని చెప్పడమే దీని ఉద్దేశ్యం. వావ్! ఈ పోలిక చూడండి. మన మనసు ఒక జీతా జాగ్తా రేడియో అట. అంటే ఒక లైవ్ రేడియో. మనం దాన్ని సరిగ్గా ట్యూన్ చేస్తే హయ్యర్ కాన్షియస్నెస్ అనే ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వొచ్చు. అప్పుడు దైవిక జ్ఞానం, ఇంట్యూషన్ అన్నీ సిగ్నల్స్ లాగా మనకందుతాయి. ఎంత బ్యూటిఫుల్ ఐడియా కదా. సరే, ఇంత కష్టపడి ఈ ప్రయాణం చేస్తున్నాం. ఇంతకీ చివర లక్ష్యమేంటి? అసలు గోలేంటి? కేవలం మన గురించి మనం తెలుసుకోవడమేనా? కాదు, అంతకు మించి ఉంది. అదేంటంటే ఆనందం మరియు కరుణ. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. సుఖం, విజయం ఇవి మన లక్ష్యాలు కాదట.
మనం వాటి వెంట పడకూడదు. ఎప్పుడైతే మనం ఒక ఉద్దేశపూర్వకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతామో ఇవి వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దే ఆర్ జస్ట్ బై ప్రొడక్ట్స్. మనల్ని మనం అభివృద్ధి చేసుకున్న కొద్దీ మనలో పెరగాల్సిన అత్యంత ముఖ్యమైన గుణమేంటో తెలుసా? కరుణ. దూస్రోం పర్ రెహం కరో అంటే ఇతరులపై దయచూపండి. ఇది సాధకుడి మొట్టమొదటి కర్తవ్యమని గట్టిగా చెప్పారు. ఇక ఫైనల్గా ప్రయాణం మనతో మొదలైనా మనతోనే ముగేదు. భటకోంకో మార్గ్ పర్ లావో అంటే దారి తప్పిన వాళ్లకి దారి చూపించడం. జ్ఞానం పొందిన సాధకుడి అంతిమ బాధ్యత ఇదే. ఇతరులకొక గైడ్లా మారి సేవ చేయడమే ఆ ప్రయాణానికి అసలైన ముగింపు. సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సాధకుని ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సత్యం మరియు పవిత్రత అనే పునాది. దానిపైన క్రమశిక్షణ, భక్తితో అభ్యాసం. మన శరీరాన్ని ఒక సాధనంగా చూసుకోవటం. దారిలో వచ్చే అడ్డంకుల్ని అంతర్దృష్టితో దాటటం. ఫైనల్గా అందరి పట్ల కరుణ అనే లక్ష్యాన్ని చేరుకోవటం. ఇదే ఆ పూర్తి ప్రయాణం. మరి ఈ అద్భుతమైన మార్గాన్ని చూశాక మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రయాణంలోని ఏ దశ ప్రస్తుతం మన జీవితానికి, మన అన్వేషణకు దగ్గరగా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.